గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అందరూ ఊహించినట్లుగానే ట్రైలర్ అదిరిపోయింది. మరోసారి శంకర్ మార్క్ కనిపించింది. తండ్రి కొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టేశారు. రెండు క్యారెక్టర్లో చాలా అద్భుతంగా హావభావాలు పండించారు రామ్ చరణ్. ఇక ఈ యొక్క ట్రైలర్లో తమన్ బీజిఎం వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. మొత్తానికి ఈ సంక్రాంతికి ఫుల్ మీల్స్ లాంటి సినిమాను ప్రేక్షకులకు శంకర్ అందించబోతున్నారని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది. ఇక చరణ్కు జోడీగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించింది ఈ యొక్క సినిమాలో. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజ్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ఈ యొక్క సినిమాకు కథను అందించారు. సముద్రకని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 50 మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ 1లో దూసుకెళ్ళిపోతూ ఉంది. అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన మాస్ హీరో రవితేజ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. చరణ్ గారు, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ, మీ యాక్షన్ సన్నివేశాలు కానీ, మీ పంచ్ డైలాగులు కానీ, అలాగే మీ రొమాంటిక్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా 2 డిఫరెంట్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించారు. ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అలాగే శంకర్ మార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. ఇక మీరు చెప్పిన పంచ్ డైలాగ్స్ వింటుంటే చాలా అద్భుతంగా అనిపించాయి. పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.